అలాగే స్వప్న కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మరి ఆ తల్లి కాలి వేలుకు మరి గాయమై కొన్ని దినాలుగా మరి ఇంటికే పరిమితమై ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. ఆ తల్లి కొరకు ప్రార్థన చేశాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఈ సమయంలో నీ వాక్యం కొరక ఎదురు చూస్తున్నాం, నీ మాట కొరక ఎదురు చూస్తున్నాం. నీ మాట మమ్ములను బ్రతికిస్తుంది తండ్రి. నీ మాట మమ్ములను ఆశీర్వదిస్తుంది నాయన. ఇది ఆధ్యాత్మిక ఆహారం. ఈ వాక్యమంతా మా ఆత్మలు బలపడుటకు తండ్రి, సైతాను శక్తులను ఎదిరించుటకు, చీకటి శక్తులను ఎదిరించి నీ కొరకు నిలబడుటకు మీరే మాకు సహాయము చేసి మహిమను పొందమని, నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా అర్థం చేసుకునే కృప మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నాం, అందరం కూర్చున్నాం. ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు, బైబిల్ మాత్రమే చూడాలి. చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. నేర్చుకుంటున్న ప్రతి అంశాన్ని కూడా చక్కగా నోట్ చేసుకుని మంచిగా ఆధ్యాత్మికంగా మనందరం కూడా బలపడాలి. గత ఆదివారం రోజున మనము బ్రతుకు దినములన్నీయు, లేకపోతే బ్రతుకు దినములన్నిట అనే ఒక పాఠాన్ని మనము ప్రారంభించి అందులో ఒక 3 విషయాలు మనము నేర్చుకున్నాం. దానికి మూల వాక్యంగా మనం ఏం చదువుకున్నామో గుర్తుందా అమ్మా? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకున్నాం. మరొకసారి ఆ మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆషేరును గూర్చి ఇట్లు అనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునయుండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. బ్రతుకు దినములన్నయో అంటే జీవితాంతం కూడా, పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా భూమి మీద బ్రతుకు దినములన్నిట కూడా ఆషేరును గూర్చి చెప్పబడిన ఒక మంచి మాట. నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ సహోదరుల కంటే కూడా నువ్వు ఎక్కువగా కటాక్షము నొందుతావు అనే మంచి మాటలు అతని గురించి వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. గతంలోనే మనం చెప్పుకున్నాం, ఆషేరు యాకోబు కుమారులలో 8వ వాడు కదా, 8వ వాడు. వాళ్ళ మమ్మీ పేరు చెప్తే నేను ఇంకా చాలా సంతోషిస్తాను. ఆషేరు యొక్క మమ్మీ పేరు చెప్తే చాలా బాగుంటుంది. మరి ఎవరైనా చెప్తారా అమ్మ? జిల్ఫా. జిల్ఫా జిల్ఫా ఎవరు అంటే లేయా యొక్క దాసి. లేయాకు పిల్లలు ఆలస్యం అవటంతో తొందరపడి జిల్ఫాకు ఆ సలహా ఇస్తుంది భార్య. అప్పుడు మరి యాకోబుకు జిల్ఫాకు పుట్టిన కుమారుడు ఆషేరు. దేవుడు నన్ను భాగ్యవంతురాలను చేశాడు అని ఆ లేయ పెట్టింది పేరు. భాగ్యవంతుడు అనే అర్థం వచ్చేటట్లు ఆ పేరు పెట్టింది. అంటే బ్రతుకు దినములన్నిట భాగ్యవంతుడు, క్షేమం పొందినవాడు, ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు, ఆనందాన్ని సంతోషాన్ని ఎల్లవేళలా అనుభవించే ఒక మహాభక్తుడు ఆషేరు. దేవునికి స్తోత్రం. మన బ్రతుకు దినములలో కూడా సంతోషం, ఆనందం, భోగ భాగ్యాలు ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడికి కలగాలి అంటే మనము బ్రతుకు దినములన్నిట ఏం చెయ్యాలో కూడా 3 విషయాలు గతంలో మనం చెప్పుకున్నాం. ఒకటి, బ్రతుకు దినములన్నీ వాక్యము చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉండాలి. అది ప్రతిరోజు భోజనం చేసే అలవాటు ఉందా? ఎవరికన్నా లేదా? అందరికి ఉందా? భోజనం చేసే అలవాటు ఉందా? ప్రతిరోజు ఆ అలవాటు లేకపోయినా పర్వాలేదేమో కానీ వాక్యం చదివే అలవాటు మాత్రం ఉండాలి. 2,
దేవుని యొక్క కట్టడలను గైకొనాలి. దేవుడు చెప్పిన ప్రతి కట్టడ, ఒక కట్టడ ఉంది అంటే ఆ కట్టడను ఉల్లంఘించామంటే అప్పుడే మనం చచ్చిపోయినట్లు లెక్క అన్నమాట. దేవుడు ఆదాముకు ఒక కట్టడ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు అన్ని ఫలాలు అన్నీ తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు. అదొక కట్టడ అతనికి. ఆ కట్టడను ఆదాము ఏం చేశాడు? ఉల్లంఘించాడు, మితిమీరాడు. దాన్నే అతిక్రమం అంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. ఆ పాపం చేసిన అతడు తన మహిమ వస్త్రాలను కోల్పోయాడు. అది మొదలుకొని ఆదామును బట్టి అవ్వమ్మను బట్టి ఆదాము వాళ్ళిద్దరిని బట్టి భూమి ప్రకృతి అంతా కూడా శపించబడింది. ఏ మహిమనైతే భూమి పోగొట్టుకుందో, ఏ మహిమనైతే మానవుడు పోగొట్టుకున్నాడో, ఆ మహిమ కోసం ప్రకృతి సహా భూదిగంతముల వరకు అంతా కూడా యేసయ్య రెండవ రాకడ కోసం ఏం చేస్తుందట? ఎదురు చూస్తుందట. మనం కూడా అంతే. పోగొట్టుకున్న ఆ మహిమను మరల తిరిగి పొందుకోవటం కోసం మహిమ మేఘం మీద ప్రభు రాబోతున్నాడే, ఆయన కోసం మనందరం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మూడవది, దేవునికి భయపడుట నేర్చుకోవాలి. ఎప్పుడు? బ్రతుకు దినములన్నిట కూడా. అరే చిన్నప్పుడు వీడు బాగానే భయపడేవాడే, ఎదిగిన తర్వాత ఏంటి కొమ్ములు వచ్చినాయి ఏంటి వీడికి? ఆ మాట రాకూడదు. అరే మొదట్లో బాగానే ఉండేది ఈవిడ, ఈ మధ్యనేంటి ప్రార్థన మరీ బాగా ఎగ్గొట్టేస్తుందేంటి ఈవిడ అంటే ఏవో కొమ్ములు వచ్చేసాయని లెక్క అనమాట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కొన్ని రోజులు ఇలా ఉండి కొన్ని రోజులు అలా ఉండటం కాదు. బ్రతుకు దినములన్నిట కూడా దేవునికి మాత్రం భయపడటం నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠంగా మనం నేర్చుకున్నాం. ఈరోజు నాలుగవదిగా అంటే మొదటి సందేశాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ సందేశాన్ని మనం ముగిద్దాం. నాలుగవది, బ్రతుకు దినములన్నిట మనం ఏం చేయాలి? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఈ మాట అండర్లైన్ చేయాలి బైబిల్ గ్రంథంలో. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ మాట ఎవరిది, ఎవరికి సంబంధించింది అంటే మనందరికీ తెలుసు. సమూయేలును గూర్చి చెప్పబడిన మాట. ఎవరు చెప్పారు అంటే హన్న తనకు పిల్లలు లేనప్పుడు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి, ఎంతో దూరమైనప్పటికీ కూడా వెళ్ళి ఆ తల్లి ప్రార్థన చేసుకొని, మందిరంలో ఎవ్వరుండేవారు కాదు, ఆ మందిరంలో ఒక్కతే వెళ్ళి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఎంతో చక్కగా ఆ తల్లి మరి వేడుకోగా దేవుడు ఆ తల్లిని దర్శించాడని వ్రాయబడింది బైబిల్లో. దర్శించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, తన గర్భము తెరిచాడు. మొట్టమొదటిగా ఒక కుమారుడు పుట్టాడు. అతనికి సమూయేలని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభు, నువ్వు ఇచ్చిన కుమారుడు, నేను మొక్కుకున్నానే, ఆ మొక్కుబడికి తగ్గట్టుగా నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ పిల్లవాడిని నేనేం చేస్తున్నానంటే చూడండి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నాను కాబట్టి వాడు బ్రతుకు దినములన్నిట దేవుడికి అతడు ఏమవుతాడు? ప్రతిష్ఠితుడగుతాడు. ప్రతిష్ఠ చేయటం అంటే మొక్కుకోవటం అంటాం, ప్రతిష్టాపన అంటాం, లేకపోతే ప్రత్యేకించటం అంటాం. అంటే కాన్సిక్రేట్ అంటారు కదా. కాన్సిక్రేట్ అంటే ఒక వ్యక్తిని దీనికోసమే ప్రత్యేకంగా అట్టుపెట్టేయటం అనమాట. అలాగా ప్రతిష్ఠ చేయటం. అలాగున హన్న తన బిడ్డను దేవుడికి ప్రతిష్ఠ చేయగా అతను బ్రతుకు దినములన్నిట ప్రతిష్ఠితుడుగానే బ్రతికాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత హన్నాకు మరి 3 కుమారులు 2 కుమార్తెలు. తర్వాత దేవుడు ఆ తల్లికి ఇచ్చినట్లుగా కూడా మనము
బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇవ్వబడిన పిల్లలను దేవుడికి ప్రతిష్ట చేయటం అనే ఆనవాయితీ ఎప్పటి నుండో ఉంది. కాబట్టి మన లైఫ్ను కూడా, మన జీవితమును కూడా దేనికి ప్రతిష్ట చేయాలి అంటే దేవుడి కోసం ప్రత్యేకించబడిన జనముగా మనందరం కూడా మారిపోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లికి నలుగురు కుమారులు ఉన్నారట. నలుగురు కుమారులు ఒకడు సరిగా చదవట్లేదట. ఒకడినేమో వాళ్ళ నాన్న, వీడు డాక్టర్ చదవాల్సిందే, ఈయన డాక్టర్గా ప్రతిష్ఠించావిండి అంతే, వీడు డాక్టర్ చదవాలంటే పాపం వాడు అలాగే బాగా చదువుతున్నాడంట. ఇంకొకడేమో లాయర్ చదవాలి, వీడు చిన్నప్పటి నుంచి ఆ భావాలతోనే పెంచుతున్నాడు వాళ్ళని. లాయర్ అవ్వాలరా నువ్వు లాయరు రా అన్నట్టుగా. ఇంకొకడినేమో అతడు ఏమన్నా ఫస్ట్ ఏమన్నా డాక్టర్ అనుకున్నాం, తర్వాత లాయరు అనుకున్నాం. ఇంకొక అతనే నువ్వు టీచరు అని టీచర్ బట్టలు వేసేవాడంట, టీచర్ లాగే బిహేవ్ చేయమనేవాడట. వాళ్ళు అలాగ బాగానే చదువుతున్నారు, అలా చదువుతున్నారు. అందులో ఇంకొకడు నాలుగోవాడు ఉన్నాడు, వాడికి చదువు సరిగా ఎక్కట్లేదు. వాడిని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ వాడిని ఒక పనికి ప్రతిష్ఠించాడు, కానీ వాడికి చదువు ఎక్కడం లేదు. వాడు కొంచెం 10వ తరగతికి వచ్చేసరికి 10వ తరగతి కూడా ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారిని అందరూ అడిగేవారట, ఒకడినేమో డాక్టర్ చేస్తానన్నావు, ఒకడినేమో మాస్టర్ చేస్తానన్నావు, ఒకడినేమో అడ్వకేట్గా చేస్తానన్నావు, మరి వీడు చదువు ముందుకు వెళ్ళటం లేదు, వెనక్కి వెళ్ళటం లేదు, మరి ఈయనేం చేస్తావు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, వీడు చదువు సాగకపోతే పాస్టర్ ట్రైనింగ్ పంపించేస్తాను నేను అన్నాడంట. ఎక్కడ పంపించేస్తాడంట అంటే చదువు సంధ్య రాలేని వాళ్ళు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఎందుకు పనికి రాని వాళ్ళని ఇందులోకి దోసేస్తున్నారు చాలామంది కదా. అందుకని వాళ్ళు ఎలా సేవ చేయాలో వాళ్ళకే తెలియట్లేదు, ఎలా బోధించాలో వాళ్ళకే తెలియదు. అంటే కొంతమంది ఉన్నారు అలాగా, ఏది కలిసి రాకపోతే ఇక ఇలా మొదలెడుతున్నారు. ఒక పని చేసుకుంటూ, ఒక ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే రాబడి కోసం ఏవేవో పనులు చేసుకుంటూ కూడా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది సంపూర్ణమైన ప్రతిష్ట కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు లాభకరమైనవి ఏవున్నా కూడా దేవుడికి ఒకసారి ప్రతిష్ట చేసుకున్నామంటే ఆ ప్రతిష్టలో నుంచి మరలా మనం వెనక్కి రాకూడదు. ఇది మనందరం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం ఒక్కొక్కటి ప్రతిష్ట చేస్తాం. ఈరోజు ఇక్కడ మందిరాన్ని ప్రతిష్ట చేశాం. ఈ మందిరాన్ని మరి దేవుడు ఆశీర్వదించాడు, జనములతో నింపాలి అని ప్రార్థన చేస్తాం, ఇంకా అనేకమైన ఆత్మలు కావాలి అని ప్రార్థన చేస్తాం, దీనికంటే ఇంకా ఎక్కువ పెద్ద మందిరం అవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. దీన్ని మందిరంగా మనం ఏం చేశాం? ప్రతిష్ట చేశాం అంతే. గట్టిగా స్తోత్రం చెబుదాం. మన జీవితంలో కూడా బ్రతుకు దినములన్నిట మనము దేవునికి ప్రతిష్ట చేయబడాలి. దీనికి సంబంధించి మొదటి పేతురు పత్రికలో భక్తుడైనటువంటి పేతురు గారు చాలా చక్కని మాట రాశాడు. 3వ అధ్యాయం 15-16 కలిపి ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారును సిగ్గుపడుదురు. హల్లెలూయా. పేతురు ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. మీ హృదయములలో, మీ మనసులలో ప్రభువును ఏం చేయాలట? ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించిన తర్వాత బయట జనాలు ఉన్నారే కొంతమంది, ప్రభు అంటే ఇష్టం లేనోళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వంటే ఇష్టం లేనోళ్ళు కావచ్చు, నీ భక్తిని వెటకారం చేసేవాళ్ళు,
నీ సిగ్గు తీయాలనుకునేవాళ్ళు, నిన్ను అవమానపరచాలనుకునేవాళ్ళు, నువ్వు బాధపడితే చూడాలనుకునేవారు, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే చూసి చంకలు కొట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటారే, అలాంటి వాళ్ళు ఎలా సిగ్గుపడతారో కూడా ఇక్కడ రాశాడు. మీ సత్ప్రవర్తన చూసి, మీ భక్తిని చూసి, మీ మనసుల్లో ప్రభువు ప్రతిష్ఠితుడైతే, మీ గుండెల నిండా యేసయ్య గనక ఉంటే, ఆ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తే మీ బిహేవియర్ వేరుగా ఉండాలి. లోపల క్రీస్తున్నాడంటే పైన మన రూపం కానీ, పైన మన బిహేవియర్ కానీ చాలా మార్పుగా ఉండాలి. అవునా కదా? లోనున్న దాన్ని బట్టే బయట ప్రవర్తిస్తాం కదా. ఆ ప్రవర్తన బట్టి ఎవడైతే మిమ్మల్ని అవమానపరచాలనుకున్నాడో వాడే ఒకప్పుడుకి ఏమవుతాడట? సిగ్గుపడతాడు. వాడు సిగ్గుపడే వరకు మనం కొంచెం ఓపికగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగ దేవుడు ఘనపరచాలి అంటే ప్రభువును మన హృదయంలో ఎప్పుడు కూడా ప్రతిష్ఠ చేయాలి. ఏదైనా మొక్కుబడి మొక్కుకున్నా, దేవుడికి ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా ఆ మొక్కుబడి ఎంత బాగుండాలంటే, మనకు నష్టం కలిగినా కూడా వెనక్కి రాకూడదు. కొంతమంది మాటలు మార్చేవాళ్ళు కూడా ఉండొచ్చు, నేను అలా చేసేస్తానయ్యా, ఎలా చేసేస్తానయ్యా అని. ఒకవేళ అప్పటికి చేతులు డబ్బులు లేక, దేవుడే లేకుండా చేస్తాడు. మీకు ఆ సూత్రం తెలియదు. దేవుడే మీరు చేస్తానన్న పనికి తగ్గ డబ్బులు లేకుండా చేస్తాడు. ఎందుకంటే అక్కడ మీరు పరీక్షల గుండా వెళ్తున్నారు అని అర్థం. కానీ నువ్వు ప్రతిష్ఠ అనుకున్నావు, ఓ పని చేయాలనుకున్నావు, దాన్ని బట్టి నువ్వు దాని మీద ఏం చేయాలి? నిలబడాలంతే. దేవునికి స్తోత్రం. మొన్న నాగరాజు గారు ఫోన్ చేసి చెప్పారు నాకు, ధర్మయ్య గారు కుమారుడు నాగరాజు గారు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మన మందిరానికి నేను సున్నం వేయించేస్తాను, రేపు క్రిస్మస్ టైంలో రంగులు కూడా నేనే వేయించేస్తాను అన్నాడు. ఎంత సంతోషం అయిపోయిందో నాకు. దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇంకా క్రిస్మస్ చాలా దూరంగా ఉంది, కానీ అప్పుడే మనకు రంగులు ఏంటివి సున్నం కూడా వేసేసే ఒక వ్యక్తి దేవుడు లేవనెత్తాడంటే మన ప్రార్థనలు ఫలిస్తున్నాయి అని. దేవునికి స్తోత్రం. నేను ఇంకా ప్రార్థన చేస్తాను, అయ్యా పైన సీలింగ్ అంతా నేనే వేసేస్తానని ఒక మొనగాడు ఎవడన్నా లెగిస్తే బాగుందని చూస్తున్నాను. నేను మొత్తం సీలింగ్ అంతా నేనే వేసేస్తానని, ఆ కింద టైల్స్ అన్ని నేనే వేసేస్తాను, ఎంతైనా పర్వాలేదు దేవుడి కోసం అనేవాళ్ళు ఉండాలి. కొన్ని చోట్ల కొన్ని సాక్ష్యాలు వింటాను నేను. కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్నే ఒక పాస్టర్ గారు వచ్చారు, నిన్న మొన్న ఆయన పౌలు గారు వచ్చింది. నిన్న ఒక పాస్టర్ గారు వచ్చి ఆయన చెప్తున్నాడు, అమరావతి దగ్గర ఎక్కడో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాడు. అక్కడ ఒక మూడు జాతులు వాళ్ళు ఉంటారట. అక్కడ చాలా మొరటుగా ఉంటారట. మంగళగిరి దగ్గర అది. ఆ ఊరి పేరు కూడా ఏదో చెప్పాడు, నాకు సరిగా గుర్తులేదు. ఇప్పటికీ బస్సు లేదు ఆ ఊరికి, ఇప్పటికీ బస్సు లేదు. ఎక్కడో దిగి వాళ్ళు దూరంగా నడిచి వెళ్ళాలంతే. చాలామంది పాస్టర్ గారులు అక్కడికి వెళ్ళి సేవ చేయాలనుకున్నా వాళ్ళందరినీ వ్యతిరేకించారట, దుర్భాషలాడారట, చాలా తోలనాడి ఎవరిని అక్కడికి రానివ్వలా. తర్వాత ఎవరో ఒక అతను చిన్న పాకేసి అక్కడ సేవ స్టార్ట్ చేస్తే ఆయన్ని కూడా ఉండవలేదట. అనాగరికులు అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా కొద్దో గొప్ప కులపిచ్చి అనేది ఒకటి ఉంటుందండి. మాకు పూర్వం ఒక అతను, ఆయన ద్వారాగా తెలిసిన మా దూరపు బంధువు అతను, ఆ పాకేసిన అతను, అందుకని ఎవరు వచ్చినా బెదిరించేస్తున్నారు వీళ్ళు, మీరైతే పలానా ఓడికి బంధువు కాబట్టి మీరు రండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరైతే అందరికీ తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు అని అతను మెల్లగా తీసుకెళ్లారట. అలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అక్కడ సేవ మొత్తానికి మొదలుపెట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా ఒక మూర్ఖ ఆ వ్యక్తి ఒక సెంటు స్థలం, అక్కడ సెంటు స్థలాలు ఇచ్చారట. అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్ సెంటు అనమాట. అంటే 45 గజాల 48 గజాలు ఎంత అంటాం, 48 గజాలు అంటాం. అది ఇచ్చారు. అది సరే వేసుకున్నారు కదా, ఇక మీకు ఇచ్చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ కూడా చేయించేద్దాం పదండి అని అన్నాడట. ఆ తర్వాత ఆ పక్కదాన్ని ఆ రోజుల్లో వాళ్ళు 3,000 రూపాయలు పెట్టి కొన్నారట. అంటే 2వ సెంటు కొన్నారు వాళ్ళు. 3వది ఒక ముసలమ్మ ఉందంట, గయ్యాలి గంప అని పేరు ఆ ఊరిలో. ఆమె నోట్లో నోరు పెట్టామంటే ఇక మరలా బ్రతుకు మీద ఆశ, జీవించాలన్న తపన,
పోద్దనమాట. అలాంటి మాటలనే ఓ మహాతల్లి ఉందట అక్కడ. ఆవిడొచ్చి ఏదో కట్టుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనుకున్నదంట. కానీ తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ అనుకుంటుంటే, బాబా మీరు మరి ప్రార్థన చేస్తున్నారు కదా అని పాపం తిట్టడానికి వస్తుంది అనుకున్నాడంట ఆయన. తిట్టడానికి కాదు, మీకు అది ఊరికి నేను రాసి ఇచ్చేస్తున్నాను, నేను ఊరికి ఇచ్చేస్తా, మీ దగ్గర నాకు డబ్బులేమి అక్కర్లేదు, కానీ నేను అమ్మినట్టు మాత్రం మీరు రాసుకోండి, ఎందుకంటే తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా. ఒక అనాగరికురాలు, ఒక ఆటవికురాలు అనాలా, ఒక నిరక్షరాస్యురాలు ఎంత ముందు చూపుతో ఆలోచించిందో చూడండి. ఈ రోజున 3 సెంట్ల స్థలం చక్కగా ముందు తాటేకులతో పాకేసుకున్నారు. తర్వాత మామూలు రేకులు, ఇలాంటి రేకులు కూడా కాదు, ప్రజెంట్ ఇప్పుడు అది నడుస్తుందన్నమాట. నేను ఆయనకు చెబుతూ ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆయనే ఎక్కువగా మాట్లాడాడు, నేను చాలా తక్కువగా మాట్లాడాను. చివరిగా నేనే మాట్లాడేస్తున్నాను, మీరు ఏం మాట్లాడట్లేదు అన్నాడు. మరి మీరు మాట్లాడుతుంటే ఇక నేనేం మాట్లాడను, మీరు వింటానంటే కదా మాట్లాడతానని చెప్పి అప్పుడు చెప్పాను. నేను ఇప్పటికీ బాధపడుతున్నానండి, మేము రేకులు వేసుకున్నాం, అదే స్లాబ్ వేసుకుంటే ఎంత బాగుండేదో, పిల్లర్స్ చేస్తే ఎంత బాగుండేదో అని అనుకుంటాం మేము, అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అని అంటే ఆయన అన్నాడు, మేము ఒక గుడ్డ కట్టి చాలా కాలం, ఒక క్లాత్ కట్టి మేము సేవ చేసామండి, తర్వాత తాటాకులేసి కొంతకాలం చేసామండి, ఇప్పుడు ఇక రేకులు వచ్చింది, తర్వాత మళ్ళీ ఎలాంటి రేకులు ఎప్పుడు వేస్తామో తెలియదు, తర్వాత ఏం చేస్తామో తెలియదు, కానీ ఆత్మలను కట్టండి, ఆలయాన్ని ఆత్మలే కట్టాలి అన్నాడు ఆయన. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమర్పణ, దేవుని కొరకు ఏదో చెయ్యాలి అనే తపన రావాలి. అక్కడ చేస్తే నాకేం వస్తుంది, ఇలాగిస్తే నాకేం వస్తుంది కాదు. భూమి మీద మన పేరు చిరస్థాయిగా ఉండడానికి కొన్ని పనులు మనం ఖచ్చితంగా చెయ్యాలి. దీన్ని ప్రతిష్ఠితులు మాత్రమే చెయ్యగలరు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంతమంది తమ కళ్ళను దేనికి ప్రతిష్ఠించారో తెలియదు, కొంతమంది తమ చేతులు దేనికి ప్రతిష్ఠించారో తెలియదు, కొంతమంది తమ కాళ్ళు దేనికి ప్రతిష్ఠించారో తెలియదు, కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆపాద మస్తకం మీరు యేసయ్యకు ప్రతిష్ఠించాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందుకని మనం మన ఆపాద మస్తకమును ఎవరికి సమర్పించాలి? దేవుడు దీన్నే బ్రతుకు దినములన్నిట మనం ప్రభు కొరకే బ్రతకాలి అంతే. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రభు కొరకు మనందరూ కూడా ప్రతిష్ఠించబడ్డాం. ఇది 4వది. 5వది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదివే. ఆమె తాను బ్రతుకు దినములన్నీ, ఈ మాట అండర్లైన్ చేయాలి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. 18వ అధ్యాయం 22వ వచనంలో ఇంకొక మాట, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అనే మాట అక్కడ రాశారు. ఇది గుణవతి అయిన జ్ఞానవంతురాలైన ఒక స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో రాశారు. ఇక్కడ పురుషుల గురించి ప్రస్తావన లేదు. ఒక స్త్రీ
అంటే బైబుల్ నమ్ముకున్న ఒక స్త్రీ, బైబుల్ ఉమెన్స్ అని పిలుస్తాం, లేకపోతే పరిశుద్ధ స్త్రీలు అని పిలుస్తాం. విశ్వాస సమాజంలో ఆ స్త్రీల సహవాసం, లేకపోతే స్త్రీల సంఘం అని అంటాం కదా, స్త్రీల మైత్రి అంటారు చాలా సంఘాల్లో. ఈ స్త్రీలుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళయిన తరువాత తాను బ్రతుకు దినములన్నిటను ఆ, ఎవరికి, పుట్టింటోళ్ళకా అత్తింటోళ్ళకా, మాట్లాడడం లేదు మీరు. పుట్టింటోళ్ళకి మేలు చేయాలా, అత్తింటోళ్ళకి మేలు చేయాలా? అబ్బో, కోడళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, ఎవరు మాట్లాడట్లేదు. చెప్పండి అమ్మా, మీరు పెళ్ళైన వాళ్ళందరూ ఎవరికి మేలు చేయాలి బ్రతుకు దినములన్నిట? అయ్యి బాబో, ఓహో, ఈరోజు తేలే వ్యవహారంలాగా లేదు ఇది. చెప్పాలి, అక్కడ వాక్యాన్ని బట్టి చెప్పండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి, అంటే తండ్రికా, లేకపోతే తోబుట్టువుకా, లేకపోతే భర్తకా, లేకపోతే ఎవరికి మాట్లాడాలి మీరు? పెళ్ళైన వాళ్ళందరూ చెప్పట్లేదమ్మా, చెప్పాలి మీరు. అమ్మ, ఎవరికి చేయాలి? భర్తలు చెప్పుకుంటున్నారు పాపం, మీరు ఎలాగ చెప్పట్లేదని. మీరు అందరూ చెప్పాలి, ఎవరికి మేలు చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. నిర్మలా గారు, ఆయనకు చూస్తారేంటి, గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి, చెప్పాలి. బ్రతుకు దినములన్నిట ఎవరికి మేలు చేయాలి? గట్టిగా చెప్పండి. అయ్యి బాబు, మన సంఘం ఇంత వీక్గా ఉండకూడదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? బ్రతుకు దినములన్నిట ఎవరికి మేలు చేయాలి? ఆమె ఎవరావిడ? ఒక భార్య బ్రతుకు దినములన్నిట తన భర్తకు ఏం చేయాలి? మేలే చేయాలి తప్ప కీడెంత మాత్రము చేయకూడదు. మరి భర్త తాగుబోతోడైతే మాట్లాడాలి మీరు. భర్త తాగుబోతోడైతే, భర్త తిరుగుబోతోడైతే, భర్త ఒక దొంగోడైతే, భర్త ఒక నరహంతకుడైతే అప్పుడేం చేయాలి చెప్పండి అమ్మ. అమ్మ, అస్సలు చేయకూడదా? వాళ్ళ చెడ్డోళ్ళు అయితే అస్సలు చేయకూడదని పాపం పెళ్ళి కాని పిల్లోడు లిచ్చి అంటున్నాడు. మరి లిచ్చి అంటున్నాడు అంటే ఒక భర్త బిహేవియర్ని బట్టి భార్య ప్రవర్తన ఆధారపడి ఉంటుందా? లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే అలాగ ఉండొచ్చు, అలాగ అనుకుంటాం మనం. ఆడు మంచోడు కాబట్టి ఇంటి దగ్గర ఉండలేదు రావిడ, మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అంటారు చాలామంది. కానీ బైబుల్ ఏం చెప్పుద్దంటే, ఒకసారి ఈ ఈ వాక్యాన్ని కూడా మీరు బాగా చదవాలమ్మా, బాగా చదవాలి. అప్పుడు కానీ మీకు అర్థం. 18వ అధ్యాయం 22వ వచనం చదివారు కదా, ఒక్కసారి పరిశీలనాత్మకంగా చదవండి. అలెక్య చదవమ్మా, 18వ అధ్యాయం తీయమ్మా. అంటే నీకు పెళ్ళి అవ్వలేదులే కాబట్టి చెప్తున్నా, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి. చూడండమ్మా, అందరూ చదవండి, మళ్ళీ పరిశీలనాత్మకంగా చదవాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అంటే ఆల్రెడీ దొరికేసింది, పెళ్ళి అయిపోయింది కాబట్టి. అట్టివాడు యెహోవా వలన, అది యెహోవా వలన అంటే యెహోవా వలన. ఇప్పుడు మొదట భార్య ఎవరి వలన దొరికిందనమాట? యెహోవా అనుగ్రహం వలన భార్య దొరికింది, భార్య ద్వారా మేలు దొరికింది. ఇదంతా యెహోవా అనుగ్రహమే. దేవుడు ఒక వ్యక్తిని మనకు జతపరిచాడు అని అంటే, మంచైనా చెడైనా కీడైనా ఏమైనా సరే బ్రతుకు దినములన్నిట అతనికి ఏం చేయాలట? మాట్లాడాలి మీరు. మేలే చేయాలి, కీడెంత మాత్రము చేయకూడదు. భర్త చెడ్డవాడు అయినా సరే భార్య యొక్క విధి ఇది. గుణవతి అనే మాట అందుకే ఉపయోగించాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భలేటోళ్ళండి మీరు. అలా చెప్తే ఎలాగ మరి? అలాగని ఒకవేళ భర్త గురించి ఒకవేళ చెడ్డోళ్ళు అయితే చెడ్డవాళ్ళుగా ఉండొచ్చేమో, కానీ బైబిల్ మాత్రం ఇలా చెప్తుంది. బైబిల్ ఇలా చెప్పుద్ది, మీ భర్తలు దేనిని బట్టి వాళ్ళు మీకు మీ దారిలోకి వస్తారు అంటే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా వాక్యము లేకుండానే మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి, సత్ప్రవర్తన బట్టి వారిని రాబట్టవచ్చును అనే మాట
ఇక్కడ రాశారు. కాబట్టి స్త్రీలైన వారందరూ, పెళ్ళైన వాళ్ళందరూ కూడా పురుషుడికి మేలే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. పురుషుడు తెలియకుండా డబ్బులు దాచుకుని ఆ డబ్బులన్నీ కట్టకట్టుకుని ఆ బ్యాగ్ చదువుకునేటప్పుడు ఆ భర్తకు తెలియని అరలో గెరలో పెట్టేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద ఆ బీరువా కొనేసి, ఇదిగో మా మమ్మీ కొనిచ్చింది మనకని అనకూడదు. అది మేలు కాదు కదా, అది దొంగతనం అంటారు దాన్ని కదా, అది దొంగతనం అంట. ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే ఇక నువ్వు ఇక్కడికి సంబంధించిన దానివి కాదు, అక్కడ సంబంధించిన దానివే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సురేఖ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది, కానీ మన ఆడబడుసు అంటాం, కానీ వాళ్ళది ఏ ఊరమ్మా చెప్పాలి? దాసుల పాలెమే. ఈ మాట రూతమ్మామ గారిని అడిగితే చెప్తుంది. ఇప్పటికి మా ఊరు కలటూరు తెలుసా అంటుంది. ఇప్పటికీ వాళ్ళ ఊరు ఏ ఊరంట? వాళ్ళ అమ్మోళ్ళదంట ఆ ఊరు కలటూరు. కాదమ్మా నీకు ఇది ఈ ఊరే, ఇక ఈ ఊరు అయిపోయింది మీది అని అన్నా సరే, మా అమ్మోళ్ళు ఆ ఊరు అంటుంది. మీ అమ్మోళ్ళది అయితే అవ్వచ్చు, కానీ ఇక నీ ఊరు ఏ ఊరు? నెక్కలం గొల్లగూడెమే. దేవునికి స్తోత్రం. వీరస్వామి గారే మీ జీవితం. దేవునికి స్తోత్రం. ప్రతి స్త్రీ జీవితంలోనూ దేవుడు అలాగూ అనుగ్రహించాడు కదా. దీని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి, టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. ఇంకొక 2 విషయాలు చెప్పాలనుకున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునికి ఎప్పుడు బ్రతుకు దినములంట. నెంబర్ 2 అంటే 5వది, బ్రతుకు దినములన్నీ మేలే చెయ్యాలి. భార్య భర్తల మధ్య చాలా చిన్న చిన్న విషయాల్లో కొన్ని తగాదాలు అయ్యి చాలా పెద్ద దూరం అయిపోయిన సందర్భాలు కొన్ని జీవితాల్లో నేను చూశాను. ఉద్రేకాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, మా చిన్న చీటికి మాటకి మరి పోట్లాడుకోవటాలో లేకపోతే ఇబ్బంది పడటాలో ఉంటాయి. ఒక ఆయన ఏమంటాడంటే, ఆకాశం అన్న తర్వాత ఉరమాలండి, ఆకాశం అన్న తర్వాత ఏం చేయాలంట? ఉరమాలండి. తర్వాత కాపురం అన్నాక కాస్త కొంత కలతలు ఉండాలండి అని అంటాడు. ఎందుకంటే అవి కొంచెం మెల్లగా దగ్గర చేసేస్తాయి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని భార్య అన్నం వండలేదు అనుకోండి, అప్పుడు పురుషుడు స్టవ్ వెలిగిస్తాడనమాట. అది అంటే ఏదో ఒక విధంగా మొత్తానికి అలాగా ఏదో ఒక దారి అలాగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పలేం. ప్రార్థన చేస్తాను. కాబట్టి ఒకటి, ప్రతిష్ఠితుడిగా ఉండాలి. రెండవది, మేలే చేయాలి, కీడెంత మాత్రమును చేయకూడదు. అలా కీడు చేయాలి అనుకుంటే బైబిల్ గ్రంథంలో నాబాలు ఉన్నాడు, మంచోడు కాదు. అతని భార్య అబీగయీలు సుబుద్ధి గల భర్త, మంచోడు కాదు కానీ అబీగయీలు చాలా మంచిది. తర్వాత కోరాహు ఉన్నాడు. కోరాహు మంచోడేం కాదు, కోరాహు భార్య మంచిది. ఈ భక్తి నేర్పాలి మన ఆడబిడ్డలకి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయంలో మీరు అందరూ ఆడబిడ్డలందరూ చక్కగా మరి నేర్చుకుని బ్రతుకు దినములంటే అలా చేయాలని నేను కోర్తి మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమె దయచేసి లేచి నిలబడండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ పూట మనము దీన్ని ముగిద్దాం. దయచేసి లేచి నిలబడాలి. తర్వాత మనకు సండే స్కూల్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ 2వ ఆరాధన ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఈ పాఠాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభు.
బ్రతుకు దినములన్నీ మేమేం చెయ్యాలి, మాకు భాగ్యం ఎలాగొస్తుంది, మాకు సంతోషం ఎలాగొస్తుంది, మాకు ఆనందం ఎలాగొస్తుంది. నేర్చుకునే క్రమంలో 5 విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభు. బ్రతుకు దినములన్నిట మేము ఈరోజు నేర్చుకున్న దాన్ని బట్టి నీకు ప్రతిష్ఠితులుగా ఉండాలి. నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభు మేలే చెయ్యాలి. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు, 60 దంతులు, 100 అంతులుగా ఫలింపచేసి మీరే మహిమను పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది దేవునికి మనం కానుకలు పట్టే సమయం. మనందరూ కూడా కానుకలు పడుతూ ఉండగా మన సోదరి పాట పాడుతూ